ఆయన పారిపోయారు. ఎవరు అల్లుడా? ఇదిగో శకుంతలమ్మ, నీకు ముందే చెప్పాను నా బంగారు కొండకి ఏదైనా అన్యాయం జరిగితే దుమ్ము లేపేస్తారని. అంచేత నీ కొడుకు ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి ఆ మొదటి రాత్రి కాస్త జరిపించు. ఏంటి అర్థమైందా? లేదా పెళ్లికి ముందు నేను రాసిచ్చిన దస్తావేజులు, పెళ్లికైన మొత్తం ఖర్చులు నువ్వు ఇక్కడ కక్కేయాల్సిందే. ఏంటంటున్నావా? లేదా నటీ సావిత్రిలో నటించేస్తున్నావా? అది కాదు అన్నయ్య గారు, మీరు తొందరపడకండి. మా వాడికి కొంచెం జాతకాలు పిచ్చి ఎక్కువ. అది నిజమని నమ్మి వాడు పారిపోయి ఉంటాడు. వాడు ఎక్కడున్నా సరే వాడికి నచ్చ చెప్పి నేను పట్టి తీసుకొస్తాను కదా, మీరేం భయపడకండి. విన్నావా? ధైర్యంగా ఉండాలా? అత్తయ్య, ఏమ్మా? ఆయన త్వరగా తీసుకొచ్చి నా గదిలో ఉంచుతారా? తప్పకుండా నా తల్లే. మొగుడంటే ఎంత ప్రేమో. నా కొండ బంగారు నీకేటే. ఈ చెత్త కబుర్లకేం గానీ ముందు నీ కొడుకును పట్టుకునే ఆలోచన ఏదో చెయ్యి. అలాగే, మీరు కూడా రండి అన్నయ్య. పిల్లనిచ్చుకున్నాను, తప్పుద్దా? వస్తాను, సస్తానా? నువ్వుండు, నువ్వు దా. మావయ్య గారు బాగున్నారా? ఓహో రాజేశ్వరి, బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. ఈ అమ్మాయి ఎవరు? నా మనవరాలు, నీ తమ్ముడు కూతురమ్మా. చూసి 5-6 ఏళ్ళైంది. ఏమ్మా పావని, బాగున్నావా? చదువుకుంటున్నావా? వయసు వచ్చిన పిల్ల కదా, నేనే వద్దన్నానమ్మా. రండి మావయ్య, మీకు పావనికి బట్టలు తీసుకుందాం. వద్దులే అమ్మా, పావనికి బట్టలు తీసుకున్నాను. దాని బలవంతం మీద నేను కూడా తీసుకోక తప్పింది కాదు. అవును, నువ్వేంటి ఇలాగా? రేపు ఆయన వర్ధంతి కదా, ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా పేదవాళ్ళకి బట్టలు పెడదామని. రండి మావయ్య, ఇంటికి వెళ్దాం. తర్వాత వస్తాలే అమ్మా. పదమ్మా. పావని తీసుకుని ఓసారి ఇంటికి తప్పకుండా రండి మావయ్య. తప్పకుండా తీసుకొస్తాను. కాలం బాగుంటే పావని నా ఇంటి కోడలుగా నా ఇంట్లోనే ఉండేది. పదమ్మా. ఉంటాను మావయ్య. వెళ్ళొస్తామయ్య. బిందెలాంటి బిందు మాధవ్ కూడా పెళ్ళైపోతోంది. నాకు ఎప్పుడవుతుందో, మా బావ ఎప్పుడు కనిపిస్తాడో, నాకు పెళ్ళి ఎప్పుడవుతుందో. ఏంటే నీకు పెళ్లి చేసుకోవాలని లేదా? ఏ ఏదో ఫోటో చూస్తుంటే ఇంకెవరిది వాళ్ళ బావది. ఏ బావని, చిన్న వయసులో మీ బావతో ఆడుకున్నావా లేదా? ఆడుకున్నాను. అయితే ఏం లేదు, ఆ ఫోటోలో ఉంది ఆడా మగో తెలియట్లేదు. ఎందుకే అంత కోపం? ఏం లేదు, ఈ ఫోటోలో అమ్మాయి మొహల్లా కనిపిస్తా. మా బావ గురించి కామెంట్ చేస్తే ఆ ఫోటో పట్టుకొని బావా బావా అని తపస్సు చేస్తుంది. ఎందుకే మీ బావ ఉన్నట్ట? ఏంటి అలా మాట్లాడుతున్నారు? తప్పకుండా నా బావ ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు, నా మనసు చెప్తోంది. సర్లే పావని, మీ బావ అదే ఫోటోని బ్యాంకులో భద్రంగా దాచుకో, లేకపోతే ఏ గాలికో ఎగిరిపోగలడు. ఎవరో మన కోసం వెయిటింగ్ లో ఉందే. ఈ పిట్టను పట్టి బుట్టలో పెట్టేద్దాం పద. వాళ్ళమ్మో ఏంటిది?
ఏటి తెగ సిగ్గుపడిపోతున్నావు? అలా బెల్లం కొట్టిన రాయిలో నుంచోపోతే సీటు ఖాళీయే, కూర్చోవచ్చు. ఇది కూడా ఖాళీనే. థ్యాంక్స్ వెరీ సో మచ్. మీరు ఇంకా శ్రీమతి కానీ కుమార్ లాగా ఉన్నారే. మీరు భలే క్యాచ్ చేస్తున్నారే. అంటే నాకు క్రికెట్ ఆడే అలవాటు ఉందిలేండి. అన్నట్టు ఇక్కడ అందరూ జంటగా ఉంటే మీరేంటి ఒంటరిగా? జంట కోసమే. ఆ జంట ప్లేస్ లో నేను ఎంటర్ అయిపోతాను, మీకు అభ్యంతరం లేకపోతే. అభ్యంతరం లేదు కానీ ఈ కాణీలు అర్థం నాకు వర్కౌట్ కావండి. అసలు మీరు అలాగే ఉండండి, మీ గురించి కొంచెం చెప్పాలి. అడ్డే நீங்க ரொம்ப நல்லா అడగా ఐశ్వర్యరే మాదిరి ఇరికిలే. ఎక్కడ ఇరుక్కున్నారు? అది కాదండి, తమిళ్లో మీరు నల్ల ఐశ్వర్యరాయలాగా చాలా అందంగా ఉన్నారని చెప్తున్నారు అనమాట. అయినా ఆ అమ్మాయికి ఏంటండి ఏదో ఒక యాంగిల్ బాగుంటుంది. అదే మీరనుకోండి, బ్యాక్ ఫ్రంట్ టాప్ బాటమ్ మిడ్ క్లోజ్ అన్ని యాంగిల్స్ లో అద్దుర్సు. అబ్బబ్బబ్బబ్బబ్బా, పొగిడింది చాలు కానీ ఇప్పటి వరకు మీరు చెప్పింది నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పేది మీరు వినాలి. మీరు మహేష్ బాబు ప్రభాస్ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంత సీన్ లేదు, నేను చెప్పేదేనండి. మరేమో మీకు కావాల్సినవి నా దగ్గర దొరుకుతాయి. మీ దగ్గర దొరుకుతాయా? నాకు అర్థం కాలేదండి. విషయం అర్థం కాలేదా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నా దగ్గర టీ, టిఫిన్, హాఫ్ మీల్స్, ఫుల్ మీల్స్ అన్ని దొరుకుతాయి. ఓ అదా, అర్థమైంది. ఈ హోటల్ మీది అంతే కదా, ఇందులో పెద్ద చెప్పడానికి ఏముంది. అలాగైతే నాకు కొంచెం డిస్కౌంట్ ఇప్పిస్తారా? అయ్యో, నీకు విషయం మళ్ళీ అర్థమైనట్లేదే. ఇక లాభం లేదు, ముక్కుసూటిగా చెప్పాల్సిందే. ఇప్పుడు చెప్పండి. టీకి 100, టిఫిన్కి 200, హాఫ్ మీల్స్ కి 300, ఫుల్ మీల్స్ కి 500. ఎవరండి ఏదో పెద్ద స్టార్ హోటల్ అంటే మాట్లాడుతున్నారు? ఇది ఆఫ్టర్ ఆల్ కాకా హోటలే కదా. ఇట్స్ టూ మచ్. స్టార్ హోటల్లో దొరకని నా దగ్గర దొరుకుతాయి. అంటే మీరే పెద్ద స్టార్ హోటలా? అయ్యో రామ, నాకు అర్థమైపోయింది, మీకేం చెప్పక్కర్లేదు. వామ్మో వాయో, ఎంత గురువాయూరప్పనే, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అన్నాడు బొందా. మీరు ఫుల్ నాన్ వెజిటేరియనా? అంతలోనే ఇంత బాగా అర్థమైందే, పైకొస్తా. రాను, పోతాను. నిన్ను గాని పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకున్నట్టే. పెళ్ళా? ఇదేదో మా అగ్రిమెంట్ లో లేదు. ఉండు, మా సార్ని అడిగి చెప్తా. నువ్వు అలాగే ఉండు. 1 2 3. ఏడీడు పిల్ల కాకి, ఈడేదో బుట్లో పడతాడనుకున్నానే. మళ్ళీ వేరే టికెట్ ఎత్తుకోవాల్సిందే. ఎక్కడున్నావు బావా? అందంగా ఉండే ఉంటావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు బావా? తొందరగా వచ్చాయి. ఇంకా ఎంతకాలం అని ఎదురు చూడను. రా బావా. ఏమిటండి సునామీ వచ్చిన కొంపలా దిగులుగా కూర్చున్నారు? చక్కగా పూల పాన్పు మీద మల్లెపూల సువాసనతో గదిలో కూర్చోవలసినటువంటి పాప ఇలా గోతికాడి నక్కలా కూర్చుంటే జాలి వేస్తోంది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అసలు ఏం జరిగింది ఇక్కడ? పంతులు భరించలేకపోతున్నాను, వదిలేవే బాబు. అమ్మాయి అబ్బాయి జాతకాలు అమోఘంగా ఉన్నాయి. ఆ 3 ముళ్ళు పడ్డం తర్వాత ఇద్దరు బల్లుళ్ళు అతుకుపోతారని చెప్పావా లేదా? నువ్వు చెప్పకబట్టే కదా ఒత్తడి బొమ్మలాంటి నా పిల్లని తీసుకెళ్లి ఆ ఇత్తడి పిల్లగడికి ఇచ్చేసాను. అన్నయ్య గారు, మా వినోద్ గురించి అంత మాట అనకండి. వాడు ముత్యపు చెప్పండి. ముత్యపు చెప్పు చెమ్ములో కప్ప అవన్నీ నాకు అనవసరం అమ్మా. ఇదిగో ఈ పంతులు మాట విని ఇద్దరు జాతకాలు అమోఘంగా ఉన్నాయంటే అబ్బాయి అమ్మాయి లెవెల్ కి సరిపోకపోయినా ఇద్దరికి పెళ్లి చేశాను. ఇప్పుడు వాడేమో పిల్లికి చెక్కిన ఎలకలా పారిపోయి. అన్నయ్య గారు, మీరు అలా కోప్పడకండి. వాడి మీద ఏమో దుష్ట శక్తులు పడ్డాయి. వాడి మీద కుక్కలు పడ్డాయి అన్నావు కాదు. అయ్యా, మీరు కొంచెం ఆవేశం తగ్గించుకుని నా మాట వినండి. అసలు నిన్నయ్యా పంతులు, నీ మాట మీద కదా ఇంత దూరం వచ్చింది. నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే తొందరగా చెప్పాడు. అలాగే అబ్బాయి అమ్మాయి జాతకాలు అమోఘంగా మధ్యలో ఎవరో దారి మళ్లించారు. అయినా ఏమీ పర్వాలేదు. అమావాస్య రావడానికి ఇంకా 5 రోజులు వ్యవధి ఉంది కనుక ఈలోగా ఇద్దరి సంగమం జరిగిపోవాలి. ఆ తర్వాత పిల్లలే పిల్లలు. అయ్యో, అదంటే కుదురుతుంది పంతులు గారు. దానికో చక్కటి ఉపాయం ఆలోచించారు. ఆలోచించావా? ఆలోచించాను. ఆలోచించావా? అయితే
కమ్ కమ్. మేడం మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు? ముందు మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే. అలాగా, కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. మేడం నాదొక చిన్న రిక్వెస్ట్. నాకు బేసిక్ గా బ్యాక్ ఎక్కే అలవాటు లేదు, ఎప్పుడు ఎదరి నుంచి డ్రైవ్ చేస్తాను. సో మీ నడుము మీద కొంచెం చెయ్యి వేసుకుని. నో ప్రాబ్లం. ఓ థ్యాంక్ యూ. అవును మేడం, మీ నడుము మరి స్ట్రాంగ్ గా ఉంది. ఎక్సర్సైజ్ గట్రా ఏమైనా చేస్తారా? ఐఎమ్ ఎ స్పోర్ట్స్ గర్ల్. ఓ యూర్ స్పోర్ట్స్ గర్ల్. ఐఎమ్ కాంప్లైంట్ బాయ్. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? అబ్బే అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఆహా అడేంగప్పా, ఇది ఇడుపా. అంటే ఏంటి? అదే మీ నడుము ఉడువులా ఉందని తమిళ్లో చెప్తున్నా. తమిళ్ కూడా వచ్చా? అంటే ఈ మధ్య 30 రోజుల్లో తమిళ్ పుస్తకం కొనుక్కుని ఓ 20 ముక్కలు నేర్చుకున్నాను. సరే కానీ నా మొహం చూడకుండా నా అందం గురించి ఎలా చెప్తున్నావు? అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకుని పట్టుకుని చెప్పేయచ్చండి. మీరు ఎంత అందగత్తో మీ అందమైన నడుముని బట్టి చెప్పేయచ్చు. నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు. నోనో, నేను చాలా తక్కువ చెప్పానండి. ఇంత అందమైన శరీరం ఉన్న మీకు ఒక అందమైన పేరు కూడా ఉండాలి. అవునండి, చాలా స్వీట్ గా ఉంటుంది. మై నేమ్ ఇస్ మధురం. మధురం? ఆహా, మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం. అంటే మేడం మీకు పెళ్లి గట్రా అయిందా? నోనో, కుమారినే. ఒక్కసారి కూడా అవ్వలేదు. ఏంటది? పెళ్లి. ఓ పెళ్ళా? అయితే మేడం ఒకసారి బండాబరా ప్లీజ్. అప్పుడు దిగిపోతారా? ఏమైంది? ఆనందం తట్టుకోలేకపోతున్నాను మేడం. మన ఇద్దరికి పెళ్లిళ్ళు అవ్వలేదు కదా. ఒక్కసారి మీరు హెల్మెట్ తీస్తే మీ ఫేస్ చూసి నేను ఇమ్మీడియట్ గా సాంగ్ వేసుకుంటాను. అప్పుడు చీకటి పడిపోయింది. మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియడం లేదు. వామ్మో, వాయో 50-50. బై బై. మంత్రులు గారు ఐడియా అన్నారు, ఈ బండి ఏమిటి? రండి రండి చెబుతాను. మన మొబైల్ శోభను ఐడియా ఎలా ఉంది? బాగుంది బాగుంది. ఐడియా బాగానే ఉంది, కానీ అల్లుడు గారు ఏ తుప్పల్లో ఉంటారో ఏ బురదగుంట్లో ఉంటారో మనకు ఎలా తెలుస్తుంది? మీరేమీ బాధపడకండి. అల్లుడు గారు మన శోభనం సెటప్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. బొమ్మ కనిపించడం కాదు, నా పొత్తడి బొమ్మ కనిపించాలి. లేదంటే నీ గుండుకాయని గుండు చూస్తే పొడి చేస్తాను జాగ్రత్త. అయ్యా మాటలతో కాలయాపన చేయకండి. ఇన్స్టాంట్ కాఫీ లాగా ఇన్స్టాంట్ శోభనం. అల్లుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ వ్యాన్లోకి తోసేయండి. మిగతా విషయం అమ్మాయి చూసుకుంటుంది. శోభనం క్షణాల్లో జరిగిపోవాలి. బయలుదేరండి. ఆగయ్య పంతులు. మళ్ళీ ఏమైంది? ఏం లేదయ్యా, ఎందుకో నా ఎడంకన్ను అదురుతుందయ్యా. దాని అర్థం ఏంటంటావు? అయ్యా మగవాడికి ఏ కన్ను అదిరినా అదృష్టమే. అదేమిటి పంతులు గారు, ఆడవాళ్ళకి ఎడమ కన్ను మగవాళ్ళకి కుడి కన్ను అదిరితే మంచిది అంటారు కదా. మీరేమో ఏ కన్ను అదిరినా పర్వాలేదు శాస్త్రం. అమ్మా ఇప్పుడు ఇవన్నీ చర్చించడానికి సమయమా? అవతల శోభనానికి వేళ అవుతోంది. తమగా అల్లుడు గారిని లోపలికి తొయ్యాలి. ఎందుకే నా పొత్తడి బొమ్మ ఏది? ఇదిగా ఇదిగా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. నాన్న ఒకసారి నా శోభనం గది చూడొచ్చా? ఏమిటమ్మా చూసేది? శోభనం గదిలో ఉంటుంది, చూసుకోవాలా? నా పొత్తడి బొమ్మ శోభనంగా చూస్తానంటే నువ్వేమిటి ఆపడానికి? దామ్మ చూద్దు గాని. అలాగే. శోభనం గది నా చావు వచ్చింది. నీవు ఇక్కడే ఉండమ్మా, నేను వెళ్ళి వాడు చొక్కా పట్టి లాక్కొచ్చి నీ ఒళ్ళో పడేస్తా. చొక్కా పట్టుకోవడం కాదు, అవసరమైతే జుట్టు పట్టుకుని లాక్కొచ్చాయి. అలాగే జుట్టు పట్టుకొని లాక్కొచ్చేస్తా. ఏరా కోయోడి మాటలు విని శోభనం చేసుకోకుండా పారిపోయేస్తావా? నిన్ను పదరా పద. లోపల రావయ్య నువ్వు.